హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్ వచ్చింది. శనివారం అంటే ఈ నెల 17 నుంచి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఎట్ బెంగళూరు. సో దాంతో మళ్ళీ ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది. ఫైనల్ జూన్ 3న ఆడుతున్నారు. ఫైనల్ వెన్యూ మనకు తెలియదు. ప్లే ఆఫ్స్లో 2 మ్యాచ్లు హైదరాబాద్లో జరగాలి. ఫైనల్తో పాటు ఇంకొక మ్యాచ్ కోల్కతాలో జరగాలి ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం. కానీ ఇప్పుడు రివైజ్ షెడ్యూల్ ప్రకారం మనకి ప్లే ఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి అనేది ఇంకా టు బీ కన్ఫర్మ్డ్. ఇంకా మనకు తెలియదు, వెన్యూస్ తెలియదు. తర్వాత మీకు 6 సిటీస్ మాత్రమే, 6 వెన్యూస్ మాత్రమే డిసైడ్ చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఐపీఎల్ వాళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీస్, గవర్నమెంట్ వీళ్ళందరితో స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి మేము నిర్ణయం తీస్తాం. స్టేక్ హోల్డర్స్ అంటే అఫ్కోర్స్ ఫ్రాంచైజెస్ ఉంటారు. తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొన్ని సిటీస్లో మాత్రమే జరుపుతున్నారు. ఒరిజినల్గా మనకి ఏం వార్త వచ్చిందంటే బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నైలో జరుపుతారు, సదరన్ సిటీస్ మచ్ సేఫర్ అని. కానీ సెక్యూరిటీ రీజన్స్ వేరే ఉంటాయి. సో దీనివల్ల కొన్ని టీమ్స్కి హోమ్ మ్యాచెస్ ఎఫెక్ట్ అయినాయి. చెన్నైకి హోమ్ మ్యాచ్ లేదు, హైదరాబాద్కి హోమ్ మ్యాచ్ లేదు, పంజాబ్ కింగ్స్ కూడా లేదు. చెన్నై ఎస్ఆర్హెచ్ అఫ్కోర్స్ వాళ్ళు క్వాలిఫై కాలేదు కాబట్టి పెద్దగా అది డిఫరెన్స్ రాదు. కానీ పంజాబ్ కొన్ని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ వెన్యూ మొల్లాపూర్ కానీ వాళ్ళ సెకండ్ వెన్యూ ధర్మశాల కానీ బార్డర్ సమీపంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా మనకు తెలుసు కదా, సీజ్ ఫైర్ అయినా కూడా ఇంకా కొన్ని చెదురుమదురు కాల్పుల సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సో సెక్యూరిటీ ఏజెన్సీస్ నిర్ణయం ప్రకారం దీంట్లో పలానా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, పలానా డిసడ్వాంటేజ్ అనుకోవడానికి లేదు. వీఆర్ షుడ్ బీ ఫీల్ హ్యాపీ దట్ ఐపీఎల్ ఈస్ గోయింగ్ ఆన్. ఐపీఎల్ అలాంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ గ్యాప్లో మళ్ళీ ఇంత యుద్ధం జరిగిన సిచ్యుయేషన్లో కూడా మనం మళ్ళీ జరుపుకోబోతున్నాం. ఫర్ దట్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ. కానీ ఇక్కడ హోమ్ అండ్ అడ్వాంటేజ్ ఈ 3 టీమ్స్కి లేదు, మిగతా టీమ్స్కి ఉన్నది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న టీం ఏంటంటే నాకు ఆర్సీబీ కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడదాం. ఆర్సీబీ ఈ రివైజ్ షెడ్యూల్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న టీం ఆర్సీబీగా నాకు కనిపిస్తుంది. సో 6 వెన్యూస్ ఏంటి? బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై అండ్ అహ్మదాబాద్. వీటిలో మాత్రమే మ్యాచ్లు జరుగుతున్నాయి. తర్వాత ఏ పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్, ఏ మ్యాచ్ అయితే రద్దయిందో మధ్యలో 10.1 ఓవర్స్కి ఆగిపోయిందో ఆ మ్యాచ్ మళ్ళీ రీమ్యాచ్ చేస్తారు. మళ్ళీ అంటే మొదటి నుంచి ఆడతారు, టాస్ నుంచి మళ్ళీ ఆడతారు. మళ్ళీ 10.1 ఓవర్స్ నుంచి కాదు, టాస్ నుంచి మళ్ళీ కొత్త మ్యాచ్గా ఆడతారు. ఆ మ్యాచ్ జైపూర్లో జరుగుతుంది. అది డేట్ కూడా మారింది. ఇమీడియట్గా ఫస్ట్ మ్యాచ్ అది కాదు. ఫస్ట్ మ్యాచ్ నేను చెప్పినట్టుగా May 17న ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. అది మ్యాచ్ తర్వాత జరుగుతుంది. బట్ ఫుల్ మ్యాచ్ జరుగుతుంది. ఫుల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో అందుకే పాయింట్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు పాయింట్స్ కూడా అవార్డ్ చేయకుండా అలా పక్కన పెట్టారు మ్యాచ్. సో అది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ రీమ్యాచ్ చేస్తారు. సో మొత్తం 17 మ్యాచెస్ మళ్ళీ ఆడబోతున్నారు. అది పరిస్థితి. సో నేను చెప్పినట్టుగా ప్లే ఆఫ్స్ ఎక్కడ జరుగుతాయో మనకు తెలియదు, ఫైనల్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. అది పరిస్థితి. 2 డబుల్ హెడర్స్ ఉన్నాయి. సండేస్ అంటే 18th మే రోజున, 25th మే రోజున మాత్రమే డబుల్ హెడర్స్ ఉన్నాయి. అంటే ఆ రోజున 2 మ్యాచ్లు ఉంటాయి. శనివారాలు మరి డబుల్ హెడర్స్ లేవు. సో అది సిచ్యుయేషన్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఐపీఎల్కి ఒక విండో క్రియేట్ అయింది. May 25th వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ May 25th తర్వాత ప్లేయర్స్ ఎవరైతే అందరూ చాలామంది వెళ్ళిపోయారు వెనక్కి. ఫారిన్ ప్లేయర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెంట్ బ్యాక్. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. చాలా డ్రమాటిక్గా మరి పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి విమానం ఎక్కినంత పని చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అంటే ఐ హాస్ గివెన్ అన్ ఇండికేషన్ దట్ ఇండియా నార్మల్గా ఉంది, మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి మిగతా, ఎందుకంటే ఆ టీంలో చాలామంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు, 4-5 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఎవ్రీబడి వెంట్ బ్యాక్. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలన్నట్టుగా వచ్చాడు. కానీ చాలామంది వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే ఎన్ఓసి ఇష్యూ చేయాలి ఫ్రెష్గా. ఎందుకంటే పాత ఎన్ఓసి వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ 25th మే వరకే ఉంది. కానీ ఇప్పుడు June 3 వరకు టోర్నమెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ ఎన్ఓసి, ఆయా క్రికెట్ బోర్డ్స్ వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలి. దాన్ని బీసీసీఐ వాళ్ళు చూసుకుంటారు. దే విల్ సీ దట్ దే గెట్ ది ఎన్ఓసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొత్త సిరీస్లు స్టార్ట్ అవుతున్నాయి. May 29 నుంచి ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో వెస్టిండీస్ టీంని ఆల్రెడీ ప్రకటించారు. దాంట్లో రొమారీ షెపర్డ్ ఉన్నాడు, షెర్ఫిన్ రూదర్ఫర్డ్ ఉన్నాడు, షమార్ జోసెఫ్ ఉన్నాడు. ఇంగ్లాండ్ టీంని అనౌన్స్ చేయలేదు. కానీ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెథెల్, లియామ్ లివింగ్స్టన్, రీస్ టాప్లీ వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది ఇంగ్లాండ్ టీంలో. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్ 29th వెనక్కి వస్తారా అంటే కొన్ని మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు 17 నుంచి కాబట్టి వెనక్కి వస్తారు. కానీ మళ్ళీ
దే మే హ్యావ్ టు ఫ్లై బ్యాక్, అదొక ప్రాబ్లం ఉంది. సో ఆ సిరీస్ ఒకటి. తర్వాత మీకు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 3 వరకు ఐపీఎల్ ఉంది. మరి జూన్ 3 వరకు ఐపీఎల్ ఉంది కాబట్టి మరి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వెనక్కి వస్తారా? ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో మోస్ట్లీ ఎవరంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నుంచి కమిన్స్ హెడ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. స్టార్క్ స్టబ్స్ ఉంటారు డీసీ నుంచి, హ్యాజల్వుడ్ ఫ్రమ్ ఆర్సీబీ, మార్క్ యాన్సన్, జాష్ ఇంగ్లీష్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్, మార్క్రమ్ ఫ్రమ్ ఎల్ఎస్జీ, రబాడా ఫ్రమ్ గుజరాత్ టైటన్స్, ర్యాన్ రికల్టన్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్, క్వానా మఫాకా ఫ్రమ్ ఆర్ఆర్. వీళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం ఉంది కాబట్టి టీమ్స్ ఇంకా అనౌన్స్ చేసినట్లయితే, సో వాళ్ళు ఒక క్యాంప్ కూడా పెట్టుకుంటారు కదా, ఇంగ్లాండ్లో జరుగుతుంది ఫైనల్. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ అక్లమటైజేషన్ కోసం వాటి కోసం వెళ్ళాలి. సో అక్కడ అందుకని చాలామంది ప్లేయర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. ముందుగా ఆర్సీబీ సంగతి చూద్దాం. ఆర్సీబీకి ఏంటంటే ఇప్పుడు హ్యాజల్వుడ్కి ఆల్రెడీ ఇంజరీ అయింది, షోల్డర్ ఇంజరీ అయింది. అతను మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేనట్టుగానే కనిపిస్తుంది. అతను లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో హ్యాజల్వుడ్ రూల్డ్ అవుట్ ఆల్మోస్ట్. మరి ఫిల్ సాల్ట్ అండ్ బెథెల్ వీళ్ళు కూడా వన్డే సిరీస్ ఆడడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి షెపర్డ్ కూడా వెళ్ళే అవకాశం. సో వాళ్ళ రెగ్యులర్గా ఆడుతున్న ప్లేయర్లో అంటే లియామ్ లివింగ్స్టన్ కూడా వెళ్తాడు. వాళ్ళు రెగ్యులర్గా 11లో ఉన్న ప్లేయర్స్లో టిమ్ డేవిడ్ ఒక్కడే వెనక్కి వచ్చే అవకాశం. టిమ్ డేవిడ్ టెస్ట్ మ్యాచ్లో ఆడు కాబట్టి మరి అతను వెళ్ళిపోయాడు. బట్ ఐ థింక్ హీ కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్లే. సో వాళ్ళకి చాలా పెద్ద వెలితి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంచి జోరు మీద ఉన్నారు వాళ్ళు. ఈసాల కప్ నమ్దే అని చెప్పి సో మంచి ఫామ్లో ఉన్నారు. మరి హ్యాజల్వుడ్ అయితే టోటలీ రూల్ అవుట్. మిగతా వాళ్ళు వచ్చినా ఎంతవరకు ఆడతారు? సాల్ట్ అండ్ బెథెల్, లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ఎంతవరకు ఆడతారు అనేది షెపర్డ్. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఆర్సీబీకి. తర్వాత వాళ్ళు హోమ్ డిసడ్వాంటేజ్, అవే అడ్వాంటేజ్ ఉన్న టీం అది. కానీ వాళ్ళు అవే మ్యాచ్ యాక్చువల్గా జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది కదా మా ఐపీఎల్లో ఎట్ లక్నో. కానీ ఆ మ్యాచ్ లేటర్ స్టేజ్లో 24న ఎప్పుడు జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు హోమ్లో ఆడుతున్నారు. హోమ్లో వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. సో ఆ రకంగా కూడా వాళ్ళకి ఏంటంటే 7 out of 7 మ్యాచెస్ గెలిచేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత హోమ్ మ్యాచ్ ఆడినా వాళ్ళు కొంచెం కూల్గా ఆడుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు హోమ్ మ్యాచ్తో వాళ్ళు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఖాయం అయిపోయినట్టు వాళ్ళు ప్లే ఆఫ్ బెర్త్, బట్ దే హ్యావ్ టు విన్ 1 more మ్యాచ్ టు కన్ఫర్మ్ దేర్ ప్లేస్ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో ఆర్సీబీకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. వాళ్ళకి అంతా బాగున్న టీంలో ఈ బ్రేక్ వచ్చింది. బ్రేక్ రావడం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఒక్కొక్క టీంకి 1 week గ్యాప్స్ వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. తర్వాత కూడా వాళ్ళు అదే మూమెంట్ కంటిన్యూ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు, చివరి వరకు ఉంటారా లేదా, ఇవన్నీ కూడా. అలాగే ఎస్ఆర్హెచ్ విషయం తీసుకుంటే ఎస్ఆర్హెచ్ హోమ్ మ్యాచ్ పోవడంతో పాటు, ఎందుకంటే ఢిల్లీలో జరిగిపోతుంది వాళ్ళ మ్యాచ్, న్యూట్రల్ వెన్యూలో వాళ్ళ మ్యాచ్ కూడా జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ఎవరు చేస్తారు? ప్యాట్ కమిన్స్ వెనక్కి వస్తారా? ఎందుకంటే టీం ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ప్యాట్ కమిన్స్ మరి డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాచెస్ ఆడతారా అనేది కొంచెం సందేహం. అంటే ఆడచ్చు, అంటే 25th వరకు అతను ఆడే అవకాశం ఉంటుంది. బట్ ఆడతారా లేదా అనేది సందేహం. ప్యాట్ కమిన్స్ వస్తాడా, ట్రావిస్ హెడ్ వస్తాడా అనేది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్కి వైస్ క్యాప్టెన్ ఎవరు? నాకు అది ఇప్పుడు డౌట్ వచ్చింది. అంటే కొన్ని టీమ్స్ లైక్ గుజరాత్, ఢిల్లీ, కోల్కతా వీళ్ళు వాళ్ళ వైస్ క్యాప్టెన్స్ని ముందు డిక్లేర్ చేశారు. మరి ఎస్ఆర్హెచ్ని అంటే నేను అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు, ఫ్యాన్స్కి తెలుస్తుంది. అంటే ఎవరైనా ప్యాట్ కమిన్స్ ఆఫ్ ద ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు క్యాప్టెన్ చేశారా? నాకైతే గుర్తులేదు. నన్ను అడిగితే అభిషేక్ శర్మ ఫ్రంట్ రన్నర్ ఏమో నాకు అనిపిస్తుంది. అభిషేక్ శర్మ రెగ్యులర్ ప్లేయర్. ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు టీంలో, హీజ్ ఏ ఇండియా ప్లేయర్. బట్ అభిషేక్ శర్మ టీంలో మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఫామ్లో ఉన్న ఒకే ఒక ప్లేయర్ కాబట్టి ఆ టీంలో అభిషేక్ శర్మకి క్యాప్టెన్సీ ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ప్యాట్ కమిన్స్ రిటర్న్ కాని పక్షంలో అభిషేక్ శర్మ క్యాప్టెన్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి కూడా ఇబ్బంది, ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ వెళ్ళిపోతారు కాబట్టి దే విల్ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్. గుజరాత్ టైటన్స్ కూడా చాలా సీరియస్ ప్రాబ్లం ఉండే అవకాశం. బట్లర్ కనుక రిటర్న్ అయినా ఒక 2 మ్యాచ్లు ఆడి క్రూషియల్ స్టేజ్లో, అంటే ప్లే ఆఫ్స్ టైంలో లేకపోతే కష్టం కదా, బట్లర్ లేకపోతే. ప్లే ఆఫ్స్ 29th స్టార్ట్ అవుతుంది. 29th మీకు ఇంగ్లాండ్ వెస్టిండీస్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది, వన్డే సిరీస్. సో బట్లర్ లేకపోవడం, తర్వాత షెర్ఫెన్ రూదర్ఫర్డ్ కూడా ఆ టీంలో ఉన్నాడు, ఆల్రెడీ హీ హెస్ బీన్ సెలెక్టెడ్. సో షెర్ఫెన్ రూదర్ఫర్డ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అండ్ బట్లర్ నెంబర్ 3లో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్.
దాంట్లో బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండే ప్లేయర్. సో వాళ్ళిద్దరినీ గుజరాత్ టైటన్స్ చాలా 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 మిస్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. రబాడాని కూడా మిస్ అవుతుంది. రబాడా అఫ్కోర్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ రబాడా ఈజ్ ఏ కీ మెంబర్ కదా, రబాడా కూడా వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్ పంజాబ్ కింగ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. మార్క్ యాన్సన్ కనుక మిస్ అయితే, మార్క్ యాన్సన్ మరి ఫైనల్ ఆడాలి. ఫైనల్ కోసం అంటే కొన్ని మ్యాచ్లు ఆడతాడు మార్క్ యాన్సన్, జాష్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ మనకి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో స్టార్క్ వెళ్ళిపోతే మరి డీసీ ఆల్రెడీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు, స్టార్క్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. సో వాళ్ళు అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా ఒక రకంగానే ముందు అంటే కొన్ని మ్యాచ్లైనా ఆడతారు. అసలు వెనక్కి వస్తారా ప్లేయర్స్, ఎవరు వెనక్కి వస్తారు, ఎవరికి రారు అనేది కూడా ఒక సందేహంగా మనకి కనిపిస్తుంది. తర్వాత ఇండియా ఏ టూర్ కూడా ఉంది, మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇండియా ఏ టూర్ 30th స్టార్ట్ అవుతుంది. 2 అన్అఫీషియల్ టెస్ట్లు ఆడతారు ఇంగ్లాండ్లో మనం జూన్ 20th టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఇండియా ఏ టీం వెళ్తుంది, ఇండియా ఏ టీం అండ్ మనం టెస్ట్ టీం 2 దీంట్లో ప్లేయర్స్ దాంట్లో ఉండే అవకాశం ఉంది. ఏ టీంలో బాగా ఆడిన వాళ్ళకి టెస్ట్ టీంలో అంటే ఏ టీం 23rd ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనుకుంటా. ఇండియన్ టీం కూడా తొందరలో అనౌన్స్ చేస్తారు. ఏ టీం తొందర ముందే అనౌన్స్ చేస్తారు. ఇండియన్ టీమ్ ఐ థింక్ విల్ బి అనౌన్స్డ్ మంత్ ఎండ్. సో ఏ టీంలో ఆడిన వాళ్ళు ఇండియన్ టీంలో కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏ టీం కనుక సాయి సుదర్శన్ సెలెక్ట్ అయితే అది కూడా గుజరాత్కి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ టీంకి సాయి సుదర్శన్, వాషింగ్టన్స్ ఉన్నారు కనుక ఏ టీంలో కనుక సెలెక్ట్ అయితే అది కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ టీంలోకి వెళ్ళే ప్లేయర్స్ ఈవెన్ రజత్ పటిదార్ కెన్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ఏ టీమ్. సో అది 30న స్టార్ట్ అవుతుంది. సో అది కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్స్. బట్ మన టీమిండియా రిక్వైర్మెంట్స్ ఆర్ పారమౌంట్ కదా మనకి. టీమిండియా రిక్వైర్మెంట్ ఏ ప్లేయర్ ఉంటాడు, ఏ ప్లేయర్ ఉండడు. సో ఆల్రెడీ రజత్ పటిదార్ ఈస్ క్యారింగ్ ఏ ఫింగర్ ఇంజరీ. అయితే ఈ గ్యాప్లో అతను రికవర్ అయి ఉంటాడు. యాక్చువల్గా రద్దయిన మ్యాచ్ విత్ ఎల్ఎస్జి ఎప్పుడైతే మనం ఐపీఎల్ సస్పెన్షన్ అయిందో ఆ రోజున జితేష్ శర్మ వాజ్ సపోజ్ టు లీడ్ ఆర్సీబీ అని మనకి వార్తలు వచ్చినాయి. బికాస్ రజత్ పటిదార్ వాజ్ నాట్ ఫిట్. కానీ ఇప్పుడు ఫింగర్ ఇంజరీ నుంచి గ్యాప్లో అతను రికవర్ అయి ఉంటాడు. మళ్ళీ 17th లోపల ఖచ్చితంగా రికవర్ అవుతాడు. బట్ ఈ ఇండియా ఏ టూర్ ప్రమాదం పొంచి ఉంది. సో ఆర్సీబీ ఈజ్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ టీమ్గా కనిపిస్తుంది రివైజ్ షెడ్యూల్లో. బట్ లెట్ అస్ బీ హ్యాపీ దట్ ఐపీఎల్ జరుగుతుంది, కన్క్లూడ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ గన్స్ ఆర్ సైలెంట్ యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ యుద్ధ మేఘాలు అలాంటివి ఏమి లేవు మనకి. స్కై క్లియర్గా ఉంది. సో లెట్ అస్ హోప్ ఐపీఎల్ సజావుగా జరుగుతుంది. చాలామంది ఫారిన్ ప్లేయర్స్ వస్తారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.